ఒక్కసారి ఆలోచించండి. పారాపర్య అనే ఒక భిక్షువు అంటే ఒక సన్యాసి ఏకాంతంగా కూర్చుని తనలో తానే ఒక ప్రశ్న వేసుకుంటున్నారు. బహుశా మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు వేధించే ప్రశ్నే అది. నా పని నేను చేసుకుంటూ ఎవరికీ హాని చేయకుండా ప్రశాంతంగా బ్రతకాలంటే ఏం చెయ్యాలి? ఎలాంటి దారిలో నడవాలి? ఒక సన్యాసి మనసులో మొదలైన ఈ చిన్న ప్రశ్న మనందరి సమస్యకు ఎలా దారితీసిందో ఈరోజు చూద్దాం. ఈ ప్రశ్న చాలా చాలా సహజమైనది కదా. ఇది కేవలం సన్యాసులకే కాదు, మనం ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా మనసు ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటాం. అయితే పారాపర్య ఇచ్చిన సమాధానం ఆ అది చాలా సూటిగా ఉంటుంది. మన సమస్యలన్నిటికీ మూలం బయటెక్కడో లేదని, మన లోపలే, మన సొంత ఇంద్రియాలలోనూ ఉందని చెప్పారు. సరిగ్గా. అంటే అసలు యుద్ధమే మన ఇంద్రియాలతో అన్నమాట. ప్రపంచాన్ని గెలవడానికి రెండు దారులున్నాయంటే, ఒకటి బయట అధికారం, సంపద. రెండోది మనల్ని మనం గెలుచుకోవడం. ఈ రెండో దారి గురించే మనం ఈరోజు లోతుగా చూడబోతున్నాం. అంటే మన కళ్ళు, చెవులు, మనసు ఇవే మనల్ని బంధిస్తాయి, అవే మనల్ని విడిపిస్తాయి. ఇంతకీ మన ఇంద్రియాలు మన మిత్రులా లేక శత్రువులా? పారాపర్య మాటల్లోనే ఒక చోట ఉంది. మానవుల ఇంద్రియాలు మేలుకు, కీడుకు ఉపయోగపడతాయి. అంటే కాపాడుకుంటే మేలు చేస్తాయట, వదిలేస్తే కీడు చేస్తాయట. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా నాక్కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. మన సొంత ఇంద్రియాలే మనకు శత్రువులెలా అవుతాయి? మంచి పాయింట్. ఇక్కడ సమస్య మన ఇంద్రియాలతో కాదు, వాటిని మనం వాడుతున్న తీరుతో ఉంది. ఇంద్రియాలు ప్రపంచాన్ని చూపే కిటికీల్లాంటివి. వాటికవే మంచివి కాదు, చెడ్డవి కాదు. కాపాడుకోవడం అంటే వాటిని మూసేసి కూర్చోవడం కాదు, వాటిని మన అదుపులో, మన కంట్రోల్లో ఉంచుకోవడం. ఓకే. అంటే గుర్రాలకు పగ్గాలు వేసినట్టన్మాట. కంటికి అందంగా కనిపించిన ప్రతిదాని వెంట పరిగెత్తకుండా ఉండటం. ఖచ్చితంగా. మరి కాపాడుకోకపోవడం అంటే ఆ పగ్గాలు వదిలేయడమే. గుర్రాలు ఎటు లాగితే అటు వెళ్ళిపోవడం, మన ఇంద్రియాలకు పూర్తిగా బానిస అయిపోవడం. అప్పుడు మన సంతోషం, మన బాధ అన్నీ అవి చూసే రూపాలు, వినే శబ్దాల మీదే ఆధారపడి ఉంటాయి. అప్పుడే అవి మనకు శత్రువులుగా మారతాయి. నిజమే. ఈ కంట్రోల్ లేకపోతే ఎంత ప్రమాదమో పారపర్య ఒక్కో ఇంద్రియం గురించి చెప్పారు. ఉదాహరణకు కన్ను గురించి మాట్లాడుతూ అందమైన రూపాల వెంట మనసు వెడుతున్నప్పుడు దాన్ని ఆపకపోతే దుఃఖం నుంచి బయటపడలేరు అంటారు. అవును, అదొక గొలుసుకట్టులాంటిది. చెవి శబ్దాల వెంట, ముక్కు వాసనల వెంట, నాలుక రుచుల వెంట, ఇలా ప్రతి ఇంద్రియం మనల్ని దుఃఖంలోకి లాగుతుంది. నాలుక గురించి ఆయన చెప్పిన ఒక మాట నన్ను చాలా ఆకట్టుకుంది. ఏంటది? పులుపు, తీపి, చేదులాంటి రుచులకు మనసు అతుక్కుపోతే హృదయం మేల్కోదు అంటారు. ఆ హృదయం నావబుజ్జతే అనే పదం చాలా పవర్ఫుల్. అంటే కేవలం రుచులకే మనం బానిస అయితే మన వివేకం, మన అంతరాత్మ నిద్రలోనే ఉండిపోతుందన్నమాట. వావ్! అంటే బయటి రుచుల కోసం వెంపర్లాడితే లోపలి అసలైన ఆనందాన్ని గుర్తించలేమని హెచ్చరిస్తున్నారు. ఇక స్పర్శ గురించి, మనసు గురించి కూడా ఇదే పద్ధతిలో చెప్పారు. ఈ 5 ఇంద్రియాల నుంచి మనసును కాపాడుకోలేకపోతే వాటివల్ల కలిగే దుఃఖం మనల్ని నీడలా వెంటాడుతుందని తేల్చి చెప్పారు. అంటే అసలైన యుద్ధభూమి మన మనసే. ఈ బంధాన్ని, ఈ దుఃఖాన్ని వివరించడానికి పారాపర్య వాడిన కొన్ని పోలికలు చాలా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. కొన్ని వినడానికి కొంచెం కఠినంగా కూడా అనిపిస్తాయి. ఉదాహరణకు శరీరాన్ని చీము, రక్తంతో నిండినది అని వర్ణిస్తూ, కాని బయటకు మాత్రం ఒక పెయింటర్ అందంగా రంగులేసిన, చిత్రించిన పెట్టెలా కనిపిస్తుందని అంటారు. ఇది కొంచెం అతిగా అనిపించట్లేదా? అనిపించుచ్చు. కాని ఆయన ఉద్దేశం మనల్ని భయపెట్టడం కాదు. మనం దేనిమీదైతే విపరీతంగా వ్యామోహం పెంచుకుంటామో దాని అసలు స్వరూపాన్ని గుర్తుచేయడం. ఉపరితల సౌందర్యం వెనుకున్న వాస్తవికతను చూపిస్తే మనసులో ఉన్న అటాచ్మెంట్ తగ్గుతుందని ఆయన ఆలోచన. అర్థమైంది. అటాచ్మెంట్ అనే మత్తు నుంచి బయటపడేయడానికి ఇచ్చే ఒక షాక్ ట్రీట్మెంట్ లాంటిది. ఇంకో చోట ఇంద్రియ సుఖాలను తేనె పూసిన కత్తితో పోలుస్తారు. ఈ పోలిక అద్భుతంగా ఉంది కదా. తేనె రుచి తీయగా ఉంటుంది, కాని ఆ తీపికి ఆశపడి నాకేవాడు ఆ కత్తి పదును వల్ల కలిగే గాయాన్ని గుర్తించలేడు. ఇంద్రియ సుఖాలు కూడా అంతే. ఆ క్షణానికి ఆనందాన్నిస్తాయి, కాని దీర్ఘకాలంలో మనల్ని బంధిస్తాయి. ఆ తాత్కాలిక సుఖం అనే తేనె వెనుక బంధమనే కత్తి దాగి ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ తేనె పూసిన కత్తి విషయం నాకు మన స్మార్ట్ ఫోన్ని గుర్తుచేస్తోంది. సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుంటే ఆ క్షణానికి చాలా ఆనందంగా ఉంటుంది.
అదొక తీయని అనుభూతి. కాని గంటల తర్వాత చూస్తే సమయం, శక్తి అంతా వృధాయినట్లు అనిపిస్తుంది. అది కూడా ఒక రకమైన బంధమే కదా? మీరు చెప్పింది 100% నిజం. పారాపరే చెప్పిన సూత్రం ఈనాటి టెక్నాలజీ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఆ స్క్రోలింగ్ ఆపలేని స్థితి కూడా ఇంద్రియాలకు బానిస అవడమే. ఇదంతా వింటుంటే కొంచెం నిరుత్సాహంగా ఉంది. మన ఇంద్రియాలే మనల్ని ఇలా బంధిస్తుంటే ఇక బయటపడే మార్గం లేదా? పారాపర్య ఏమైనా సొల్యూషన్ ఇచ్చారా? ఇచ్చారు. అక్కడికే వస్తున్నాను. ఆయన చెప్పిన పరిష్కారం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక బలమైన వడ్రంగి చెక్కలో దిగబడిన మేకును తీయడానికి మరో మేకును ఎలా ఉపయోగిస్తాడో అలాగే నైపుణ్యం ఉన్నవాడు ఇంద్రియాలను జయించడానికి ఇంద్రియాలనే ఉపయోగిస్తాడు. ఒక్క నిమిషం. మేకుతో మేకు తీయడమా? అదేంటి? నాకిది అస్సలర్థం కాలేదు. ఇంద్రియాలను ఇంద్రియాలతోనే జయించడం అంటే ఏంటి? మంచి ప్రశ్న. చాలామందికి ఇక్కడే కన్ఫ్యూషన్ వస్తుంది. ఇక్కడ ఇంద్రియాలు అనే పదాన్ని 2 వేరువేరు అర్థాలతో వాడారు. మొదటి సెట్ ఇంద్రియాలు మనకు తెలిసినవే: కన్ను, చెవి, ముక్కు. ఇవి బయట ప్రపంచం వైపు ప్రవహిస్తుంటాయి. ఓకే, మరి రెండో సెట్ ఇంద్రియాలు? ఆ రెండో మేకు ఏంటి? రెండో మేకు మన లోపల ఉంది. అవే మన అంతర్గత శక్తులు. వాటిని కూడా 5గా చెప్పారు. 1 శ్రద్ధ, అంటే నమ్మకం. ఇది గుడ్డి నమ్మకం కాదు, మనమీద మనకున్నే కాన్ఫిడెన్స్. 2 వీర్యం, అంటే పట్టుదల. 3 సమాధి, అంటే ఏకాగ్రత. 4 సతి, అంటే ఎరుక లేదా మైండ్ఫుల్నెస్. ఇక 5వది ప్రజ్ఞ, అంటే వివేకం. ఆయన చెప్పేదేంటంటే ఈ 5 అంతర్గత శక్తులను పెంచుకోవడం ద్వారా ఆ 5 బాహ్య ఇంద్రియాలను అదుపు చెయ్యొచ్చని. అద్భుతం. అంటే పరిష్కారం అణిచివేత కాదు, పరివర్తన. బయటికి ప్రవహించే శక్తిని లోపలి శక్తితో బ్యాలెన్స్ చేయడమన్నమాట. ఈ 5లో దేనితో మొదలుపెట్టాలి? అదొక మంచి ప్రశ్న. ఇవన్నీ ఒకదానికొకటి సాయం చేసుకుంటాయి. కానీ చాలామంది సతి లేదా ఎరుకతో మొదలుపెట్టడం సులభమంటారు. అంటే మన ఆలోచనలు ఎలా వస్తున్నాయి, మనకొక వస్తువును చూడగానే కొనాలని ఎందుకు అనిపిస్తోందని కేవలం గమనించడం. అలా గమనించడం మొదలుపెడితే ఆటోమేటిక్గా ప్రజ్ఞ లేదా వివేకం పెరుగుతుంది. దానికి కొంచెం పట్టుదల, అంటే వీర్యం జోడిస్తే ఏకాగ్రత కుదురుతుంది. ఇదంతా ఒక సైకిల్ లాంటిది. సరే, ఈ జ్ఞానమంతా మనం ఇప్పుడు చర్చిస్తున్నాం, వింటున్నాం. కానీ కేవలం వింటే సరిపోతుందా? ఇక్కడే మనమిచ్చిన సోర్సెస్లోని ఒక ముఖ్యమైన విషయం గుర్తొచ్చింది. జ్ఞానంలో 3 స్థాయిలుంటాయట: పరియత్తి, పటిపత్తి మరియు పటివేద. వీటి మధ్య తేడా ఏంటి? ఈ తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది. దీన్ని ఒక స్విమ్మింగ్ ఉదాహరణతో చెప్పొచ్చు. పరియత్తి అంటే థియరీ, స్విమ్మింగ్ ఎలా చేయాలో పుస్తకాలు చదవడం లాంటిది. మనం ఇప్పుడు చేస్తున్న ఈ చర్చ కూడా పరియత్తి కిందకే వస్తుంది. అంటే నీళ్లలోకి దిగకుండా స్విమ్మింగ్ గురించి అన్నీ తెలుసుకోవడం అన్నమాట. మరి పటిపత్తి? పటిపత్తి అంటే ప్రాక్టీస్. నిజంగా నీళ్లలోకి దిగి చేతులు కాళ్ళు కొట్టుకుంటూ ప్రాక్టీస్ చేయడం. ఇందాక మనం చెప్పుకున్న ఇంద్రియ నిగ్రహాన్ని నిజ జీవితంలో ప్రయత్నించడం. ఓకే, ఇక ఆఖరిది పటివేద. పటివేద అంటే సాక్షాత్కారం. అంటే ప్రాక్టీస్ తర్వాత వచ్చే రియలైజేషన్. ఏ భయం లేకుండా అలవోకగా ఈత కొట్టడం. అది మీ సొంత అనుభవం, ఇతరులు చెప్తే వచ్చింది కాదు. దీనికి సోర్సెస్లో ఒక మంచి పోలిక కూడా ఉంది. కేవలం పరియత్తి మాత్రమే తెలిసిన వ్యక్తి పక్క ఊరి వాళ్ల ఆవుల గురించి అన్నీ తెలిసిన పశువుల కాపరి లాంటివాడట. ఏ ఆవు ఎంత పాలిస్తుందో చెప్పగలడు, కాని ఒక్క చుక్క పాలు కూడా అతని సొంతం కాదు. ఖచ్చితంగా ఆ పోలిక విషయాన్ని సూటిగా చెబుతుంది. అందుకే పారాపర్య శ్లోకాలు కేవలం చదివి ఆనందించే కవిత్వం కాదు. అవి ప్రాక్టీస్ చేయడానికి ఒక గైడ్ బుక్. కేవలం వినడం వల్ల మనకు కొంత సమాచారం దొరుకుతుంది, కానీ నిజమైన మార్పు ఆచరణతోనే మొదలవుతుంది. అదే పటిపత్తి. అదే మనల్ని చివరికి పటివేదకు, అంటే స్వంత అనుభవానికి తీసుకెళ్తుంది. కాబట్టి మనం ఈరోజు చేసిన ఈ చర్చ సారాంశమేమిటంటే, నిజమైన ఆనందం అనేది ఇంద్రియ సుఖాలను గుడ్డిగా వెంటాడటంలో లేదు. పారాపర్య చెప్పినట్లుగా మంచి పనులలో, ధర్మానికి సంబంధించిన పనులలో లభించే ఆనందమే గొప్పది. అవును, మనం మొదటనుకున్న పాయింట్కి మళ్ళీ వస్తున్నాం. ఈ శ్లోకాలు ప్రపంచాన్ని జయించడానికి 2 మార్గాలను మన ముందుంచుతున్నాయి. 1 హింస, మోసం, దోపిడీ ద్వారా ఇతరులను జయించడం. ఇది బయట ప్రపంచాన్ని జయించే మార్గం. ఇక రెండో మార్గం, ఆ వడ్రంగి ఉపమానంలో చెప్పినట్లు
నైపుణ్యంతో తన స్వంత ఇంద్రియాలను, తన మనసును జయించడం. ఇది అంతర్గత ప్రపంచాన్ని జయించే మార్గం. సరిగ్గా. ఒకటి ఇతరులను జయించడం, రెండవది తనను తాను జయించడం. పారపర్య ప్రకారం తనను తాను గెలిచినవాడే అసలైన విజేత. ఎందుకంటే ఆ విజయం శాశ్వతమైనది, ఎవరూ దొంగిలించలేనిది. అయితే శ్రోతలను ఒక ఆలోచనతో వదిలివెళ్దాం. బయటి విజయాలకు అంటే డబ్బు, హోదా, కీర్తికి నిరంతరం ప్రశంసలు లభించే ఈ ప్రపంచంలో లోపల విజయం సాధించడం అంటే, మనల్ని మనం గెలుచుకోవడమంటే నిజంగా అర్థమేమిటి? ఈ రెండింటిలో ఏది మనకు శాశ్వతమైన, నిజమైన ఆనందాన్నిస్తుంది? ఆలోచించండి.